వాలంటీర్ల సేవలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, క్యాన్సర్ గడ్డ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారంటూ ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. వాలంటీర్ల నిస్వార్థ సేవ చేస్తున్నారని, లోకేష్లా వాలంటీర్లు వ్యవహరించడం లేదన్నారు. చంద్రబాబు నెంబర్ 1 కిలాడి అని, తన రాజకీయ భవిష్యత్ కోసం చంద్రబాబు వంగవీటి రంగాను హత్య చేయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనికిరారన్నారు. అయితే అన్ని సామాజిక వర్గాల వారికి సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. చంద్రబాబు వాలంటీర్లకు తలుపులు కొట్టేవారన్నారని, ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లంటూ వాలంటీర్లపై దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. జయప్రద జీవితాన్ని నాశనం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు పోసాని. అయితే బాలకృష్ణ ఆడవాళ్లు కనిపిస్తే కడుపు చేయాలంటూ మాట్లాడాడని పోసాని గుర్తు చేశారు. మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, బేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచోళ్ళు సార్, అవునా అని పాపం చాలా మనం బాధపడుతున్నాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి గొళ్ళెం కొడతారు. ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్, మీరే కన్నీళ్లు పెట్టుకోండి. ఇది నారా చంద్రబాబు గారి దర్శనం. సిగ్గుండాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే, మీ అందరికి చెప్తున్నా, ఈ ప్రజలందరికీ, ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఓ పెద్ద హీరో, ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. ఈ మగ వాలంటీర్లు మీ సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లో 10 రూపాయలు వేసి 100 రూపాయలు లాగేయడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు నారా లోకేష్. 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేం రెడీ, మీరు సిద్ధమా అని సీఎంకు సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చినకాకాని జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అని లోకేష్ ఆరోపించారు. ఇప్పుడు 25 సంవత్సరాలు తల్లి, దయచేసి ఒక్కటే వినండమ్మా. 25 సంవత్సరాలు మీరు 2 కుటుంబాలను గెలిపించారు. 15 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం, 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, 10లో 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. దాని తర్వాత కాండ్రు కమల గారు 5 సంవత్సరాలు, ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు చేశారు. 20 సంవత్సరాలు మీ జీవితంలో మార్పు. నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% అని వాళ్ళు చేశారు తల్లి. 25 సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తారు. నేను ఓడిపోయాను, నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు తల్లి. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నాను, కష్టపడ్డా. ఇతర నియోజకవర్గాలు ఎక్కడ జరిగిన విధంగా నేను చేశాను తల్లి పనులు. సో ముందర పని చేసాక మనసు ఉండాలి. అది క్షమించండి కానీ ఆల రామకృష్ణారెడ్డి గారికి లేదు, ఆ మనసు ఆయనకి లేదు. ఆయన ఒక అద్భుతమైన నటుడు, అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టాడు. ఎందుకంటే బాగా వస్తాడు, మళ్ళీ ముద్దులు పెడతాడు, ఇది తల్లి అది తల్లి అంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు కంపౌండ్. 2014 ప్రతిపక్షంలో ఉన్నానే చెవులో పువ్వు పెట్టాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, అది కంపౌండ్ వాళ్ళ పార్టీ కదా అధికారులు అన్న. 2 సార్లు మీరు గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీసీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి కొల్లి రఘురామ్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మిరెడ్డితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి ఈ నెల 1న ఫిర్యాదు చేయగా 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి.
అయితే పురంధేశ్వరి తన లేఖలో నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపైన ఫిర్యాదు చేశారు. వారందరినీ అవినీతి పరులైన అధికారులుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారేనని, వారి ముగ్గురిది ఒకే జిల్లా అని తెలిపారు. వారంతా ఎన్నికల ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలన్నింటినీ అపహాస్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమేనని, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల పరిరక్షణలో అత్యంత కీలకమన్నారు. రాష్ట్రంలో ఇటీవలే చోటు చేసుకున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయా అన్న నమ్మకాన్ని కలిగించడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనవసరంగా జోక్యం బాగా పెరిగిందని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా ఉందని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ అన్నీ కూడా అనుకోకుండా జరిగినవి కాదని, ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యలేనని పురంధేశ్వరి తన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సిఎస్, డీజీపీలను తక్షణమే బదిలీ చేసి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. తన ఫిర్యాదుతో పాటు సిఎస్, డీజీపీ తదితరులపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల్ని ఆమె జత చేశారు. ప్రస్తుత ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వమే నియమించిందని పురంధేశ్వరి గుర్తు చేశారు. ఆయన ఆ పార్టీ సానుభూతిపరుడని, ఆయనది ముఖ్యమంత్రి జగన్ సామాజిక నియోజకవర్గమేనని, ఇద్దరిది ఒకే జిల్లా అని ఆమె లేఖలో పేర్కొన్నారు. డీజీపీగా ఆయన నియామకంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయని తెలిపారు. డీజీపీ పోస్టుకు అర్హులైన 6 సీనియర్ అధికారుల్ని పక్కన పెట్టి సర్వీసులో వారికంటే జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా ఎంపిక చేశారని ఆరోపించారు. అందుకు ఆయన కృతజ్ఞత తీర్చుకుంటున్నారని, వైసీపీ ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇటీవలే చిలకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. మైక్ సిస్టమ్స్ దగ్గర సరైన భద్రత కల్పించలేదన్నారు. సభా ప్రాంగణంలోని స్తంభాలన్నింటిపైకి ఎక్కుతున్నారని, పోలీసులు అడ్డుకోలేదని గుర్తు చేశారు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకొని వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చిందని, ఇందులో పోలీస్ శాఖ అలసత్వం ఉందని పురంధేశ్వరి ఆరోపించారు. బీజేపీ చీఫ్ ప్రస్తావించిన అన్ని అంశాల మీద తక్షణమే నివేదిక పంపించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో పిడకల సమరం ఘనంగా నిర్వహించారు. కైరుప్పలలో ఏటా వీరభద్రుడు కాళికాదేవి కళ్యాణోత్సవం తర్వాత పిడకల సమరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఉగాది ఉత్సవం జరిగే ఈ సందర్భంగా పిడకల సమరంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సమరంలో 30 మందికి గాయాలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దిరెడ్డి వంశస్థుడైన నందకిషోర్ గుర్రంపై మేళతాళాలతో కైరుప్పులకు చేరుకుంటారు. దేవాలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే పిడకల సమరం మొదలైంది. వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులుగా గ్రామస్తులు విడిపోతారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకుంటారు. వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేపి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో దుండగులు ఆవులను తగలబెట్టారు. గత నెల రోజులుగా నిత్యం అడవుల్లో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సాగర్ కుడికాలో వెంట ఉన్న అడవులకు నిప్పు పెట్టడంతో రైతులు మోటారు కాలి బూడిదయ్యాయి. గత రాత్రి సాగర్ ప్రాజెక్టుకు సమీపంలో చెలరేగిన మంటలను స్థానిక యువకులు నీళ్లు చల్లి అదుపు చేశారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్లు అల్లీపురం వెంకటేశ్వర మెట్ట ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా నిర్ణయించిన జగనన్న అంకిత భావాన్ని విశాఖ ప్రజలు అర్థం చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు నీతికి అవినీతికి మధ్య జరుగుతున్నాయని, ధర్మం గెలవాలంటే జగనన్న గెలవాలని కోరారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్న వాసుపల్లి గణేష్ను దక్షిణ నియోజకవర్గ ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. విశాఖలో చదువుకొని విశాఖపట్నంలోనే ఈరోజు మరి ఉంటున్న నాకు ఇది కన్నమారు పుట్టిల్లు, అలాగే అత్తవారిల్లు విజయనగరం. మరి ఈరోజు మరి సత్యబాబు గారి భార్య అయిన తర్వాత నేను విజయనగరం మరి అత్తవారికి మెట్టినీళ్ళకి వెళ్ళాను. అక్కడ గతంలో కూడా పార్లమెంట్లోని చేసినప్పుడు విజయనగరం బొబ్బుల ఎంపీగా అనేక అంశాలు మన ప్రాంతానికి సంబంధించి కూడా మరి పార్లమెంట్లో నిర్దేశి మన విశాఖపట్నం జరగవలసింది ఖచ్చితంగా చేయాలని అన్ని వర్గాలకు సంబంధించిన వాటిని కూడా అడగడం జరిగింది. ఈ రోజు నేరుగా ఒక అవకాశం పుట్టింటి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దయచేసి మరి మీ అందరి తాలూకు ఆశీస్సులు ఇస్తే మీ అక్క చెల్లిగా మీ ఆడపడుచుగా మిమ్మల్ని అందరినీ పేరు పేరుగా మనవి చేస్తున్నాను. దయచేసి మీ ఓటునివ్వండి, కానుగుర్తుపై ఓటేసి మీ గలాన్ని పార్లమెంట్లో వినిపించి మన ప్రాంతం తాలూకా సమస్యల్ని ఈవేళ తరిమి కొట్టడానికి మీ అందరు కూడా దయచేసి మరి మీ ఆశీస్సులు ఇవ్వండి ఓటు రూపంలో అని చెప్పి. నీతికి అవినీతికి జరుగుతున్నది, ధర్మానికి అధర్మానికి జరుగుతుంది, పేదవాడికి పతందానికి జరుగుతున్న యుద్ధంలో నిజాయితీ గెలవాలి, పేదవాడి పక్షాన్ని నిలబడాలి, ధర్మం గెలవాలి,
జగనన్న రావాలి. శ్రీ కోలా గురువులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా పరిశీలకులు శ్రీ శ్రీవాత్సవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జాన్ వెస్లే గారు, స్టేట్ మైనార్టీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు ఇక్కడ బుడ్డేటి ప్రసాద్ గారు, అలాగనే మా నీలకంఠం గారు, మా యొక్క అధ్యక్షులు రమేష్ గారు, ఎక్స్ కార్పొరేటర్ పచ్చరిపల్లి రాము గారు, పచ్చరిపల్లి శ్రీహరి రెడ్డి గారు, పొలమరిస్తర, అలాగే ఆడారి కిషోర్ గారు, మా గోపి గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అందుకే అందరినీ కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చామంటే ప్రతిపక్షాలకి గుండె దడబట్టుకుంటుందన్నమాట. ఇది వాస్తవం, అందరికీ తెలిసిందే విషయం. ఈరోజు మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చాం. మా గొప్పతనం అది. కొన్ని ఉంటాయి, నాయకత్వం దగ్గర కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నువ్వా నేను అనుకునేటప్పుడు హేమాహేమీలు ఉండేటప్పుడు ఆ సవాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ సవాళ్ళు ఎదుర్కోవడంలోనే గొప్పతనం ఉంది రాజకీయంలోని. ప్రధానమైన సమస్య ఇక్కడ గౌరవ కమిటీ ఎక్కువ. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంతా కూడా 4 ఎకరాలు ప్రాంతం ఎన్క్రోచ్మెంట్ అయిందని చెప్పేసి ఎండోమెంట్ వారేమో వారి ఆరోపణ. అది ఎన్క్రోచ్మెంట్ కాదు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో 350 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఈరోజు మూకుమ్మడి రాజీనామా చేసిన నందిగాం మండల వాలంటీర్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచి మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసను, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను గెలిపించి జగన్కు కానుకగా ఇవ్వడమే తమ అందరి ధ్యేయమని వాలంటీర్స్ తెలిపారు. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి మద్దతుగా సతీమణి కుమార్తె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అందించిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు దోహదపడతాయని విజయసాయిరెడ్డి సతీమణి సునంద, కుమార్తె నిహారికలు ధీమా వ్యక్తం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని గుమ్మలదిబ్బ ప్రాంతంలో వైసీపీ నేతలు మహిళా విభాగ నేతలతో కలిసి గడప గడపకు తిరిగారు. ఏం చదువుతున్నావు? బాగా చదువుతున్నావా? నువ్వేం చదువుతున్నావు? ఆల్రెడీ చెప్పున్నారు, అయినా చెప్పాలి మేము. అందంగా ఉన్నారు. ప్రతి ఏరియా తిరుగుతున్నాం మేము. ఈ గుమ్మల దిబ్బలో చాలా రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా మాకు అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పారు. వాళ్ళ సంతోషాన్ని చూసి నాకు భలే హ్యాపీ అనిపించింది. ఈ ప్రసన్న నియోజకవర్గంలో ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ప్రజల సంతోషాన్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకరు ఇద్దరు కొంచెం ఇల్లు లేవు అన్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా ప్రసన్నకు విజయసాయిరెడ్డి గారికి చెప్పి వాళ్ళకు కూడా మేము సాల్వ్ చేస్తాము. ఏదున్నా కానీ మీరు డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డి ఊరికి నెల్లూరు వాసి, ఆయన తప్పకుండా మీకు ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు. ప్రసన్న అన్న ఎట్లా మీకు ప్రజల్లో ఎట్లా ఉంటాడో అదే రకంగా విజయసాయిరెడ్డి కూడా ప్రజలతో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అదే రకంగా విజయసాయిరెడ్డి కూడా ప్రతి ఒక్కరి ప్రజల్లో గుండెల్లో నిలిచిపోవాలని నాకు. పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి కారంపూడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
స్థానిక ఆంకాలమ్మ దేవాలయం సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన చూలకంటి ప్రతి ఇంటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన 6 పథకాలను స్వయంగా వివరించారు. స్థానిక ఆర్యవైశ్య నాయకులు బ్రహ్మానందరెడ్డికి స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని అన్నారు. అయితే విజయవాడ ప్రజలు ఎంపీగా, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యంత మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. జనాల హడావిడి చూస్తుంటే ఇది ప్రచార ర్యాలీలా లేదని, విజయోత్సవ ర్యాలీలా ఉందని కేసినేని చిన్ని అన్నారు. అయితే పవన్కు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి. కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాల్సిందని ప్రజలు కోరుతున్నారన్నారు. ఏపీ పరిస్థితి చూసి మళ్ళీ ఆ పార్టీకి ప్రజలు ఓటు వేయరని సుజనా చౌదరి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, వెస్ట్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు. డబుల్ ఇంజిన్ నడుస్తుంది ఇక్కడ. అక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇక్కడ కేసినేని చిన్ని గారు, నేను ఎమ్మెల్యే అవబోతున్నాం. అందులో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, అందులో డౌటే లేదు. భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి, మాకు ప్రజాదీవులు ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంత గౌరవంగా ఉంటే 10 సంవత్సరాలు ఎంపీ తలంచుకోవాలి ఎవరైనా సిగ్గుచేటుతో. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వచ్చి ప్రజలకి ఏం చేసామో అని చూపించాలంటే, ఇప్పుడు నా అందరూ నేను ఉంది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు పలానప్పుడు పలానా ఎమ్మెల్యే, పలానా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ నియోజకవర్గం ఈ విధంగా మార్పు జరిగింది అని ఒక మార్పు రావాలి, ఒక మార్పు పడాలి అనే ఆశతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాను ఓటు. అది గ్యారంటీగా భగవంతుడి చల్లతో చేసి చూపెడతాం. జగన్ మూలంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. మేము ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగే పరిస్థితి లేదు. రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి. ఇటువంటి వాటిలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మేము గత 5 సంవత్సరాల నుంచి చూసుకున్నాం. తప్పకుండా మా రాష్ట్రం కూడా మాకు ఆ విధంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటానే మోడీ గారి దగ్గరికి వెళ్ళాం. వారు కూడా పెద్ద మనసు చేసుకుని మాకు ఎన్డీఏలో అవకాశం ఇచ్చారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఇదే విమర్శలు చాలా చేశావు. నువ్వు చాలా చంద్రబాబు నాయుడు గారిని పొగిడావు, జగన్ను విమర్శించావు. నీకు తెలియదా ఇవన్నీ జరిగినాయో లేదో నీకు తెలుసు. ప్రతి శిలా పలకం మీద నువ్వు వెళ్ళి ఎత్తుక్కుంటే దాదాపు ప్రతి రోడ్డు విజయవాడలో మేమే డెవలప్ చేసాం. ప్రతి శిలా పథకం మీద నీ పేరు కూడా ఉంటుంది. కాబట్టి వెళ్ళి వాటిని లెక్క చూసుకో. మేము మోడీ గారితో విభేదించిన ఒక్క విషయం కూడా మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము దాన్ని పక్కన పెట్టి మా రాష్ట్ర అభివృద్ధి, మా పిల్లల భవిష్యత్తు, మా యొక్క అమరావతి, మా యొక్క పోలవరం కోసం ఎన్డీఏతో కలుస్తాం. తప్పకుండా మా యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి మాకు ముఖ్య ఉద్దేశం. చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రసన్నయ్య గారిపల్లి గ్రామంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలో 30 మంది చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లాబాబు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో తగిన గుర్తింపు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లాబాబు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామం ముస్లిమ్స్ కాలనీలో రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తొలుత నందివెలుగు గ్రామంలో ముస్లిం కాలనీలోని ముస్లిం పెద్దలు మనోహర్ను సత్కరించారు. అనంతరం అక్కడ ఉన్న పేద ముస్లిం మహిళలకు, పెద్దలకు రంజాన్ తోఫా అందించిన మనోహర్ వారి సమస్యలు విని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో నిర్వహించిన 3 ర్యాలీలతో ఫ్యాన్ 3 రెక్కలు విరిగిపోయాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ సంకల్పయాత్ర సభలో వైసీపీకి భారీ షాక్ ఇస్తూ వైసీపీ నాయకుడు సింహాద్రి పవన్ ఆధ్వర్యంలో 100 కుటుంబాల వారు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేనలో చేరారు. సంకల్పయాత్ర విజయవంతంతో అవనిగడ్డలో జనసేన విజయం ఖాయమైందని బాలశౌరి అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యేగా మండలి బుద్ధప్రసాద్, ఎంపీగా తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి సుసాధ్యమన్నారు. పవన్ కళ్యాణ్ గారిని బాగా గట్టిగా తిట్టాలంట. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా బాగా గట్టిగా తిట్టాలంట. నేను చెప్పాను, ఎదురుమంది పిచ్చికి నిన్ను తెమ్మంటే చేస్తాను కానీ, కోర్టుకి నిన్ను తెమ్మంటే చేస్తాను కానీ, భూములు తిట్టాలంటే వందలో కాలంటారు అని చెప్పండి. ఆ పోటీగా చూడాడు సంచరించిన పెదనాల కొడుకులా ఆ పాఠంలో ఆయన కూర్చోమన్నారు. అందరూ తెలుసు. ఆయన నరం గట్టిగా పట్టాడు. ఏ విధంగా పనులు చేయించుకోవాలని గట్టిగా పట్టి వారానికి 1 రోజు పోవడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పనులు చేయించుకోవడం, మళ్ళా 1 వారం రోజులు పోవడం, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టడం, ఆ పనులు చేయించుకోవడం. వల్ల కాదురా బాబు అని చెప్పేసి వైసీపీకి రిజైన్ చేసి అన్నమయ్య జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తన అనుచరులతో కలిసి రాయచోటి నుంచి పల్నాడు జిల్లా గంటావారిపాలెంకు చేరుకుని సీఎంను కలిశారు. సీఎం జగన్, రమేష్ కుమార్తో పాటు అనుచరులు కూడా వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. శ్రీకాకుళం నగరంలో ఉగాది సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పద సంచలనం నిర్వహించారు. మొదట స్వయం సేవకుల సాగలో భారతమాతను కీర్తిస్తూ ప్రార్థనా గీతం ఆలపించారు. అనంతరం 80 అడుగుల రోడ్డు నుంచి సూర్యమహల్ వరకు పద సంచలనం చేపట్టారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా చేస్తూ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి బాటలు వేసిన ఘనత ఆర్ఎస్ఎస్కే దక్కుతుందని ఉత్తరాంధ్ర ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రమణమూర్తి అన్నారు. దేశభక్తిని ప్రేరేపించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని ఆయన వివరించారు. శ్రీకాకుళం నగరంలో ఉండేటటువంటి సజ్జన శక్తి అందరినీ కూడా ఆహ్వానించాం. హిందూ బంధువులు, కుటుంబాలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయం సేవకులందరూ కూడా వారి యొక్క గణవేషం ధరించి ఇక్కడి నుంచి సూర్యమహల్ వరకు పదసంచలనం చేసి రావడం జరిగింది. ఆ విధంగా వారి యొక్క దేశభక్తిని, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ చేసే పనులు రెండు. ఒకటేమో వ్యక్తి నిర్మాణం, రెండోది దేశభక్తిని ప్రేరేపించడం. ఆ ప్రేరేపణ అనేటటువంటిది ఇలాంటి సామాజిక ఉత్సవాల ద్వారా ఈ కార్యక్రమాలని సమాజం కూడా భవిష్యత్తులో ఇటువంటి అనుశాసనబద్ధమైనటువంటి కార్యక్రమాలని జరుపుకునే విధంగా ఈ ఉగాది ఉత్సవాన్ని ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ జరుపుకుంటున్నటువంటి ఉత్సవం ఇది. అంతేకాకుండా
రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంస్థాపకులు ఎవరైతే ఉన్నారో పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్ వారి యొక్క జన్మదినం ఈరోజు కావడం విశేషం. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అన్నారు. పామర్రు మార్కెట్ యార్డ్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను ఆయన పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈవీఎంల భద్రతపై అధికారులకు సూచనలు చేశామన్నారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉండాలని కలెక్టర్ బాలాజీ అన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువత అభ్యున్నతి కోసం కృషి చేస్తామంటూ సెంటిమెంట్తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ఫోసిస్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తామని ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు. మీ అడుగులు ముందుకు వేయండి. అప్పుడే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీలాంటి వాళ్ళ ఆలోచనలతో రాజకీయ నాయకులు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నీ మారిపోతాయి. అందరూ నన్ను ఒక తల్లిలా ఆదరించి, అమ్మ మీరున్నారు కాబట్టి మీ దగ్గర వచ్చి చేరతామని సీనన్న చెప్పిన వెంటనే మీ దగ్గర నుంచి యువత, అమ్మ మేము మీకు అండగా ఉంటాం, మీ దగ్గర వచ్చి జాయిన్ అవుతాం, మీతో కలిసి పని చేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మేము మీ బిడ్డలు లాంటి వాళ్ళం అని చెప్పి వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది. ఇప్పటి వరకు నాకు ఒకడే కొడుకు అనుకున్నాను, కానీ ఇంతమంది బిడ్డలు నన్ను అమ్మగా తలచి వాళ్ళందరూ వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు నా మీద చూపించి నాకు అండగా నిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఏమీ ఆశించి నా దగ్గరికి రాలేదు, అభిమానంతో వచ్చిన గంట సేపు అక్కడ నేను లేకపోయినా కూడా సంతోషంగా నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతమంది బిడ్డలతో కలిసి పయనించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నెల్లూరు జిల్లా ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నాను అన్న నాటి నుంచి చెప్తున్నారు, దీంట్లో యువతకి ఎంతో ఉపయోగం ఉంటుంది, ఇది తప్పకుండా చేయాలి నేను అని. కాబట్టి మీకు ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను కొవ్వూరు ఎమ్మెల్యేగా, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అనంతపురంలో కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి టీడీపీని గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని వైసీపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందో తెలియదని వెంకటప్రసాద్ అన్నారు. ఈసారి గెలుపు తనదే అంటున్న అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్తో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం అర్బన్ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటప్రసాద్ గారు ఉన్నారు. ఈయన భారీగా పెద్ద ఎత్తున కూడా ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇంతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మీ మీద నమ్మకంతో ఈసారి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? ఈరోజు 35-36 వార్డు ఇంటింటికి ప్రచార కార్యక్రమం భాగంగా తిరగడం జరుగుతూ ఉంది. ఈ భారీ స్పందన చూసి స్వచ్ఛందంగా మేము వచ్చి ఓటేస్తాం, ఎప్పుడెప్పుడు వచ్చి తెలుగుదేశం ఓటేద్దామని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, అదేవిధంగా మొన్న మొదటి రోజు మీరు ప్రచారం ప్రారంభించారు. ఆ రోజు ఈ అసమ్మతి కొంతమంది కార్యకర్తలు, నాయకులు ప్రచారానికి అడ్డుపడడం జరిగింది. దీన్ని అధిగమించి ఎలా ముందుకెళ్తారు? మాది తెలుగుదేశం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేసుకున్నాను. ఇంకా 1-2 సమస్యలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తాను. మేమంతా కలిసే పని చేస్తాం.
ఓకే, అదే విధంగా జనసేన బీజేపీ నుంచి మద్దతు ఎలా ఉంది మీకు? ఇక్కడ నాయకులు కార్యకర్తలు ఎలా మీకు సపోర్ట్ చేస్తున్నారు? అంతా కలిసే చేస్తున్నారు. జనసేన కానీ బీజేపీ కానీ అంతా కలిసే చేస్తున్నారు. నాయకులు వచ్చి మాతో పాటు తిరుగుతూ ఉన్నారు. ఓకే, అదే విధంగా ఇప్పటి వరకు కూడా అనంతపురం నగర అభివృద్ధికి వచ్చేసి దాదాపుగా 1400 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కానీ వైసీపీ వాళ్ళు మేము తెచ్చాం, మేము చేసాం అంటున్నారు. దీన్ని ప్రజలకు ఎలా చెప్పబోతున్నారు? గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే 2014 నుంచి 19 వరకే డెవలప్ జరిగింది. 19 తర్వాత అసలు డెవలప్మెంట్ అనేది నిల్లు. ఎక్కడ చూసినా రోడ్లు గుంతలు అలాగే ఉన్నాయి. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెప్పిస్తానని చెప్పిపోయిన ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పారు. చేయకపోతే నేను పోటీ చేయనని కానీ చెప్పారు. కానీ మళ్ళీ అదే ఎమ్మెల్యేగా ఆయన నిలబడుతున్నారు. ఎలా మోహన్ చూపిస్తారో చూడాలి ప్రజలకి. ఓకే, అదే విధంగా ఒక ఆరోపణ ఏమంటే వెంకటప్రసాద్ స్థానికేతరు, ఆయనకి ఇక్కడ సమస్యలు తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఈ మధ్య కాలంలో గుర్తించిన సమస్యలు ఏంటి? దాన్ని ప్రజలకు ఎటువంటి చేయబోతారు భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత? ఎలా హామీ ఇస్తారు? నేను స్థానికేతరుని కాదనేది వాస్తవం కాదు. నేను స్థానికేతరుని చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను. నా ఇల్లు ఇక్కడ రామ్నగర్లోనే ఉంది. అలాగే నేను గతంలో రాతాడు ఎంపీగా పనిచేసినప్పుడు కానీ అనంతపూర్లోనే ఉన్నాను. మా విలేజ్ కానీ కూతవేడి దూరంలో 20 కిలోమీటర్లే. టాపిక్ డైవర్షన్ వాళ్ళు గెలవలేకపోతున్నారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి లేదు. తప్పకుండా అత్యధిక మెజార్టీని గెలిచాలని న్యూస్ 360 కూడా కోరుకుంటోంది. బెస్ట్ ఆఫ్ లక్. అది మీరు ఇదే చెప్తున్నది వెంకటప్రసాద్ గారు. తప్పనిసరిగా ఏదైతే బీజేపీ జనసేన మద్దతుతో తప్పనిసరిగా అధికారంలోకి చేపడతాం, తప్పనిసరిగా ఇక్కడ గెలిచి చూపిస్తాం. అదేవిధంగా టీడీపీ పార్టీలో కొన్ని అసంతృప్తులు, కొంతమంది వ్యతిరేక వర్గం ఉన్నదైతే నిజమే. దాన్ని కూడా అదే నుంచి భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్ ఆర్కెస్ట్రా, న్యూస్ 360 అనంతపురం. హిందూ ముస్లింల సమైక్యతకు ఇఫ్తార్ విందు నిదర్శనమని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కడప జిల్లా కమలాపురంలోని ఇబ్రహీం మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉపవాసంలో ఉన్న ముస్లింలకు పండ్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత షేక్ జిలానీ బాషా ఇచ్చిన ఇఫ్తార్ విందులో రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. Right, sir. Take a bath. Right, sir. Okay. Right, sir. తమిళనాడు స్టైల్ సార్, అది తమిళనాడు స్టైల్. రైట్ సార్. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన స్థానికులను కాదని నియోజకవర్గానికి సంబంధం లేని గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అత్యంత దారుణమని, అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామంటున్న రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడు గోవిందుతో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గుమ్మనూరు జయరాంకి కాకుండా ఈ స్థానికులకి పార్టీ టికెట్ ఇవ్వాలంటూ అనేక మంది అనేక సార్లు ఇక్కడ నిరసన తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మనం పామిడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడికి వచ్చేసి రాష్ట్ర ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ ఉన్నారు. ఆయన కూడా డిమాండ్ చేయడం ఏమంటే ఎవరైతే స్థానికంగా ఉంటారో, ఎవరైతే పార్టీ కోసం పనిచేసి ఉంటారో అటువంటి వ్యక్తులకే పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు డిమాండ్ చేశారు. ఇందాకే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా పూలమాల సమర్పించారు. వాళ్ళు డిమాండ్ చేయడం ఏంటి అన్నది విషయాల గురించి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు స్థానికుడు కాదు గుమ్మనూరు జయరాం, కాకపోతే అధిష్టానం అనేది ఆయనకు పార్టీ టికెట్ కేటాయించింది. అంటే ఏదైనా కానీ అధిష్టానం కట్టుబడే పనిచేయాల్సి ఉంటుంది ఎవరైనా సరే. మీరు వ్యతిరేకిస్తున్నారు, ఏంటి కారణాలు ఏంటి? వ్యతిరేకించడానికి గల కారణం ఏమంటే దాదాపుగా 2014 నుంచి 2014 ఎలక్షన్లలో కూడా టీడీపీ స్థానికులకే ఆయనకు అసెంబ్లీలో కూడా స్థానం ఎవరు అంటే జితేంద్ర గౌడ్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. ఆయన ఇన్ఛార్జిగా గుండకల్ సమన్వయకర్తగా ఆయనకే ఉన్నారు. అంటే ఆయన కూడా ఒక బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన ఒక ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన కింద కూడా దాదాపుగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దాదాపుగా కొన్ని వందల మందిని ఆయన గెలిపించుకున్నాడు.
2019 తర్వాత ఇప్పుడు వచ్చే ఎలక్షన్లకి ఆ రోజు సమిశ్రంగా 2019 ఎలక్షన్ దాటిన తర్వాత ఈ చంద్రగౌడ్ కావచ్చు, ఆయన ఎవరు మన వెంకట శివుడు యాదవ్ గారు, ఆయన కూడా మంచి ఉద్యమనేతే. దాదాపుగా 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు సేవ చేశారు. అట్లా అలాగే మన డాక్టర్ హిమబిందు గారు ఉన్నారు, ఆమె కూడా డాక్టర్ సెల్ జిల్లా అధ్యక్షురాలు. ఆమె ఒక లేడీ అయినా కూడా నిరంతరం చంద్రబాబు నాయుడు కోసమే వాళ్ళు కష్టపడిన చరిత్ర ఉంది. అలాగే ఈరోజు పెరమల జీవానంద రెడ్డి గారు చూస్తే, పెరమల జీవానంద రెడ్డి గారు సేవలకు అమోఘం. ఈరోజు గుండకల్ నియోజకవర్గంలో ఏ మూలను అడిగినా ఆయన సేవ చేశాడా చేయలేదా అనే మీరే కూడా అది ప్రత్యక్షంగా ఎవరికైనా సవాల్ విసిరవచ్చు. ఎందుకంటే ప్రజానాడి తెలిసిన వ్యక్తి నాయకుడు అవుతాడు. ప్రజానాడి తెలిసిన వ్యక్తి అంటే కార్యకర్తను కాపాడుకున్నవాడే నాయకుడు. 2019 నుంచి 2024 వరకు మధ్యలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. అంటే కార్యకర్తలు ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎంతోమంది మీద కేసు కట్టారు. వైసీపీ కార్యకర్త కేసు కట్టినా కూడా అదంతా కేసు కట్టిన వ్యక్తి కూడా మన పక్కలోనే ఉన్నాడు. అంటే ఇసుకను అడ్డుకునే విషయంలో కానీ, అక్రమాల విషయంలో కానీ, అంటే ఆ రోజు లేని నాయకత్వం ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈరోజు ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి, నాన్ లోకల్ పర్సన్ తీసుకొని వచ్చి ఈరోజు లోకల్గా నువ్వు సీట్ ఇచ్చావు, కానీ కలుపుకున్నారా? కలుపుకోలేదు. ఈరోజు ఓన్లీ పామిడి మండలంలో టీడీపీ కార్యాలయం ఓపెన్ చేస్తున్నారు. ఎంతమంది కార్యకర్తలు వచ్చినారు, ఎంతమంది నాయకులు వచ్చినారు. ఈరోజు గత ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గుంటకల్ కాన్ఫరెన్స్ ఏర్పడినప్పటి నుంచి టీడీపీకి పురుడు పోసిన వ్యక్తులంతా ఏమైపోయినారు? ఈరోజు కొత్త వ్యక్తి వచ్చాడనే ఉద్దేశంతో కదా ఎవరు రాంది. వీళ్ళు కలుపుకునే ఉద్దేశం ఉంటే ఓన్లీ ఒక వర్గాన్నే తీసుకొని మేము సపరేట్గా మేమే ఆఫీస్ ఓపెన్ చేసుకున్నట్టు. ఒక ఆఫీస్ అనేది అది ఒకరిది కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగునాడు ప్రతి ఒక్క కార్యకర్తకు సంబంధించిండేది. అలాంటి సంబంధం లేకుండా ఓన్లీ ఒక వర్క్ కొంతమంది మాత్రమే తీసుకొని చేయడం మేము వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు సేవ చేయడానికి కాదు, ఆల్రెడీ సేవకులు, ఆల్రెడీ ఉద్యమకారులు, ఆల్రెడీ మన యొక్క కార్యకర్తలను కాపాడుకున్న నాయకులు వీళ్ళని కాదని ఎవరో అన్నోన్ పర్సన్కి ఇచ్చి ఈరోజు ఈ యొక్క టీడీపీ కార్యకర్తలను మేము మనోభావాలను దెబ్బతీసినారు కాబట్టి మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం సార్. అధిష్టానం వచ్చేసి ఎన్నో క్యాల్కులేషన్స్ తీసుకునేసి ఒక వ్యక్తికి పార్టీ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అధిష్టానం పిలిపించి ఒకవేళ మీతో మాట్లాడే ప్రయత్నం చేసినా, లేకపోతే ఎవరైతే గుమ్మనూరు జయరాం ఉన్నాడో ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినా, ఇప్పుడు రానున్న ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో సపోర్ట్ చేసే అవకాశం ఉందా? మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటే ఇప్పుడు దాదాపుగా 22 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆ 22 రోజుల లోపల ఇప్పుడు ఒక నాయకుడు ఇప్పుడు ఒక విషయం గుమ్మనూరు జరానికి ఇచ్చామంటే మేము కూడా సమర్థిస్తానని అనుకుందాం. బట్ అయితే కనీసం ఉన్న వ్యక్తులనే కలుపుకునే వ్యక్తి ఉండాలి కదా. ఇదేం ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో సంబంధించినది కాదు కదా. తెలుగుదేశం ప్రభుత్వం ఒక వర్గానికి సంబంధమా? కాదు. ప్రతి ఒక్క నాయకులు గుర్తించలేనప్పుడు ఒక నాయకుడిని గుర్తించే నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఓట్లు ఎలా పడతాయి అనేది నా ఆవేదన. అంటే టీడీపీ క్యాడర్ అంతా కూడా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాలనేదే కదా మెయిన్ సంకల్పం అనేది. మెయిన్ డిమాండ్ చంద్రబాబు నాయుడు సీఎం కావాలనే డిమాండ్ ఉంది. బట్ ఇది అది స్థానికులే ఎంకరేజ్ చేయకపోతే నాన్ లోకల్ పర్సన్కి ఎట్లా ఓటేస్తారు? ఓట్లు పక్క చీలిపోయేదానికి అవకాశం ఉందా లేదా? 100% ఈ చీలే అవకాశం ఉంది. ఎందుకు అంటే కార్యకర్తలు అర్థం చేసుకోలేదు, తీసుకున్న నిర్ణయాన్ని లేదా ఎంతమంది అయితే మన కాన్స్టిట్యున్సీలో ఉన్నారో అందరూ ప్రముఖులను పిలుచుకొని ఒక విషయం చెప్పి దీన్ని సమర్థవంతంగా అందరూ కలిసికట్టుగా వచ్చింటే ఈరోజు ఆయన సీఎం అయ్యే అవకాశం 100% గుంటకల్లో కూడా జెండా ఎగరేసే పరిస్థితి ఉంది. అంటే మీరు ఇప్పుడు గుమ్మనూరు జయన్ గారికి వ్యతిరేకంగా పనిచేసి ఓడిస్తారా? ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇండిపెండెంట్గా అభ్యర్థి ఖచ్చితంగా వేసేది. ఓకే, ఇది మీరు చెప్తున్నది ఏదైతే స్థానికులు కాకుండా ఎక్కడి నుంచో ఉన్న వ్యక్తిని తీసుకుని వచ్చేసి అతను కూడా ఈ ఎవరైతే నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గతం నుంచి కూడా వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు కూడా తట్టుకొనేసి పోలీస్ కేసులు పెట్టినా సరే భరిస్తూ ఉన్న వాళ్ళకి కాకుండా ఇతరులకు తెచ్చి పెట్టడం అనేది అది సరైన నిర్ణయం కాదు. ఒకవేళ ఈ నిర్ణయానికి గనక తెలుగుదేశం పార్టీ అధిష్టానం గనక ఒక సరైన సమాచారం గనక రాకపోతే తప్పనిసరిగా ఇక్కడ గుమ్మనూరు జయరాన్ని ఓడించే పరిస్థితి కూడా ఉంటుందనేసి వీళ్ళు తీవ్రంగా హెచ్చరించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ తార్కి సూర్య, న్యూస్ 360 పామిడి నుంచి అనంతపురం జిల్లా. పల్నాడు జిల్లాలో టీడీపీ ప్రచార వాహనాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈసీకి ఫిర్యాదు చేశారంటూ రెంటచింతల మండలం మంచికల్లులో టీడీపీ వాహనంపై వైసీపీ నేతలు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు చెందిన ప్రచార రథంపైన దాడి చేసి ఎల్ఈడీ స్క్రీన్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు సహాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలో ఎస్పీకి కూడా మార్చిన దాడులు ఆగడం లేదంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
రేపొద్దున అయినా ఉంటుంది బండి ఉదయం అయినా ఉంటుంది కదా. ఇది వాళ్ళ నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.